హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఫిలిపినో పెసో. సో, ఈరోజు మనం ఫిలిప్పీన్స్‌లో ఉన్న కూలెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్ అయిన బాగ్యో సిటీ గురించి ఎక్స్‌ప్లోర్ చేద్దామనమాట. ఈ బాగ్యో సిటీని మనం సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ ద ఫిలిప్పీన్స్ అని కూడా అంటాము. ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అంత చల్లగా, అంత ప్లెజెంట్‌గా ఉంటది. అండ్ ఈ వీడియోలో మీకు బాగ్యో సిటీ ట్రెడిషన్ ఏంటి? దాని కల్చర్ ఏంటి? ఫుడ్ ఏం ఫేమస్? అండ్ మోస్ట్ పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఏంటి అని కూడా చెప్తాను. అసలు ఈ బాగ్యో దేనికి ఫేమస్ అంటే స్ట్రాబెర్రీస్‌కి, పైన్ ట్రీస్‌కి అండ్ ఇగ్రూట్ ట్రెడిషన్ అని చెప్పి ఒకటి ఉంటదనమాట. అది కూడా వీడియోలో చూపిస్తా. ఇయన్నిట్లికి ఫేమస్. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బెల్ చర్చ్ గైస్. ఇదేంటంటే చైనా అండ్ ఫిలిపినో ట్రెడిషన్‌తో కట్టిందనమాట. మనం ఇదంతా ఎక్కి పైకెళ్తే ఒక పెద్ద బెల్ ఉంటది. దానికి ఇది ఫేమస్ అనమాట. ఇక్కడికొచ్చాక చాలా ప్రశాంతంగా టైం ఎంతయిందనుకుంటున్నారు? మార్నింగ్ 7 6:30 అది. అయినా సరే చాలామంది జనాలున్నారనమాట. అంటే మేమొచ్చిందే పీక్ సీజన్‌లో. సో, అస్సలు ఖాళీగా లేదు. మీకిప్పుడు గాదు ఇంకా ముందు చూపిస్తా. ఈ ఫ్లవర్స్, ఆ ఫిషెస్ అండ్ అక్కడ గార్డెన్ గూడా చాలా అంటే చాలా బావుంది. ఈ బెల్ చర్చ్ ఎంట్రీ ఫీ వచ్చేసి 20 పెసోస్ అనమాట. పైకెక్కిన తర్వాత ఫుల్ వ్యూ ఇది. డైరెక్ట్ కొండల మీద కట్టేశారు గైస్ ఇల్లులసలు. సెకండ్ ప్లేస్ దీన్ని వ్యాలీ ఆఫ్ కలర్స్ అని అంటారనమాట. అక్కడేదో కింద కన్‌స్ట్రక్షన్ జరుగుతుందని జెప్పి మా టూర్ గైడ్ ఆపలేదు దీన్ని. ఇదేంటంటే ఒక్కొక్క హౌస్ ఒక్కొక్క కలర్‌లో ఉంటది. నెక్స్ట్ ద మోస్ట్ ఫేమస్ స్ట్రాబెర్రీ ఫార్మ్ అనమాట. అసలు బాగ్యో సిటీ వచ్చి స్ట్రాబెర్రీ ఫార్మ్ చూడకుండా ఎళ్ళొద్దు మీరు. అసలు ఇసుకేస్తే రాలని జనాలనమాట. ఎంతమందో మార్నింగే మళ్ళీ ఇది. ఇక్కడేంటంటే మీరు స్ట్రాబెర్రీస్ మీ అంతట మీరు పిక్ చేసుకోవచ్చు. ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ తినొచ్చనమాట. అంటే ఇది ప్యాకేజ్ లెక్కుంటది. ఒక గ్రూప్ అంతా కలిపి 1 కేజీ స్ట్రాబెర్రీస్ పిక్ చేయాలనమాట. అలా 1 కేజీ స్ట్రాబెర్రీస్ పిక్ చేసినందుకు 780 పెసోస్ వాళ్ళు చార్జ్ జేస్తారు. స్ట్రాబెర్రీ పికింగ్ అనేది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మనంతట మనం ఎళ్లి మనకు నచ్చింది పిక్ జేసుకునేది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తినకుండా మీరసలు అక్కడి నుంచి కదలొద్దు గైస్ నిజంగా. 50 పెసోసే కానీ దాని నేచురల్ టేస్ట్ అయితే మాత్రం వామ్మో! అసలు ఎన్ని తిన్నా సరే నాకైతే తనివి తీరలేదనమాట. అంత బావుంది. అంత నేచురల్‌గా ఉంది. జస్ట్ 50 పెసోసే. అండ్ మీరు ఈ స్ట్రాబెర్రీ ఫార్మ్ గదా! ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీలే అనమాట. అంటే దాని క్వాలిటీ బట్టి దాని రేట్ ఉంటది. అన్నీ చాలా తక్కువకు దొరికినాయి. మేము కూడా అలా సరదాగా స్ట్రాబెర్రీ పికింగ్ చేద్దామని చెప్పి ఎళ్ళాం గైస్. ఇదేంటంటే అసల కెమెరాకు గూడా అందట్లేదనమాట. ఈ చివరి నుంచి ఆ కనుచూపు మేర వరకు మొత్తం స్ట్రాబెర్రీ ఫార్మ్సే. ఇదేంటంటే ఒక్కొక్కళ్ళ ఫార్మ్ ఒక్కొక్కళ్ళదనమాట. ఇప్పుడు ఇది ఉంది గదా! ఇది ఒకళ్ళది అండ్ పక్కన కనిపించేది ఇంకొకళ్ళదనమాట. అలా ఉంటది. మనం ఏ ఫామ్‌లో గావాలంటే ఆ ఫామ్‌లోకెళ్ళి మనం స్ట్రాబెర్రీ పికింగ్ జేసుకోవచ్చు. ఇవి స్ట్రాబెర్రీస్‌కి మంచి సీజన్ అనమాట. భలే కాసేస్తాయి అనుకోండి డిసెంబర్‌లో. స్ట్రాబెర్రీ ఒకటే గాదు మనకి లెట్యూస్ ఉంటది జూసారా? బర్గర్స్‌లో పెడతారు. అది గూడా ఇక్కడ పండిస్తారనమాట స్ట్రాబెర్రీతో పాటు. కవర్లు కవర్లు మోసుకెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ డిప్లొమేట్ హోటల్ గైస్. ఇదేంటంటే ఒక హాంటెడ్ హౌస్ లాంటిదనమాట. దీనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గూడా ఉంది. ఎందుకంటే ఇది కొంచెం భయంకరంగా ఉంటదనమాట. కాబట్టి దీన్ని చూడ్డానికి చాలామంది విజిటర్స్, టూరిస్టులు రావడం వల్ల దీన్ని వరల్డ్ రికార్డ్‌కి ఎక్కించారు. ఇదేంటంటే హాంటెడ్ హౌస్ లాగా ఈ మొత్తం అబాండ్ చేసేసారనమాట దీన్ని. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 10 పెసోస్ అనమాట. గిన్నీస్ బుక్ అప్పుడు చూడాల్సిందే. నెక్స్ట్ మిరాడోర్ హెరిటేజ్ అండ్ ఎకో పార్క్ గైస్. ఇక్కడ ఈ డ్రెస్సులు కనబడుతున్నాయి చూసారా? ఇదే ఇగ్రోట్ మీకు చెప్పాను చూసారా స్టార్టింగ్‌లో ట్రెడిషన్ అని చెప్పి అదే ఇది. ఆ బెల్ దగ్గర ఫోటో దిగడానికి మేము ఈ లైన్‌లో ఇంచుమించు 45 మినిట్స్ నించున్నాం గైస్. అసలా ఎంతమంది జనాలంటే ఎండలో గూడా అక్కడ ఫోటో కావాలనమాట. మేము అందుకే ఎళ్ళామనుకోండి. అసలు వ్యూ ఎంత బావుందంటే అసలు ఇల్లుల మధ్యలోంచి వచ్చేస్తున్నాయి గైస్ మేఘాలు. అవి మనకు కనబడుతున్నాయనమాట. అంత స్పెసిఫిక్‌గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇగ్రోట్ స్టోన్ కింగ్డమ్ అనమాట. ఇది బాగ్యోలో ఒక రిచ్ కల్చర్ ఉన్న ప్లేస్ అనమాట. మీరిక్కడ పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన స్కల్ప్చర్స్‌ని, శిల్పాలని అన్నీ చూడొచ్చు. ఇదేంటంటే ఇగ్రోట్ ప్రజలుంటారు గదా! వాళ్ళ ట్రెడిషన్‌ని ఇక్కడ చూపిస్తూ ఇది బిల్డ్ చేశారనమాట. టికెట్స్ తీసుకున్నాము. స్టాంప్ గూడా ఏసేశారు. పండి లోపలికెళ్ళిపోదాము. ఎంట్రీలోనే పెట్టేశారు చూసారా పెద్ద పెద్ద శిల్పాలని. లోపల గూడా ఉంటాయనమాట ఇలాంటియన్నీ. చూపిస్తాను మీకు. ఎంట్రన్స్‌లో గుర్రం గూడా ఉంది. మనం ఫోటోలు గూడా దిగొచ్చు. ఈ డ్రెసెస్‌ని గుర్తుపట్టారా మీరు? అక్కడ మీకు మిరాడోర్‌లో చూపించాను కదా! పిల్లకాయలేసుకున్నారు. అదే ఇది ఇగ్రోట్ ట్రెడిషన్ అనమాట. ఇక్కడ ఒక్కొక్క హోల్‌కి, ఒక్కొక్క పోల్‌కి ఒక్కొక్క స్టోరీ ఉందనమాట. అన్నీ అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మీకొక బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా? అది మొత్తం గోల్డ్‌తో తయారైందనమాట ఈ బ్రిడ్జ్. 1000 ఇయర్స్ క్రితం కట్టారంట దీన్ని గోల్డ్‌తో. అంతే కాకుండా ఇక్కడ గోల్డ్ మైన్ కూడా ఉందనమాట. లోపలికెళ్ళడానికి లేదు. అంటే అక్కడోళ్ళని అడిగితే ఇంకా ఇప్పటికి కూడా లోపల గోల్డ్ ఉందని జెప్పారు. అందుకే నాట్ అలౌడ్ అంట.
అది మీకు మొత్తం ఇక్కడి నుంచి వ్యూ ఒక్కసారి అలా చూపించేస్తాను చూడండి. అసలు ఎంత బావుందో కదా! నిజంగా ఒక పెద్ద కింగ్‌డమ్ లాగా ఉంది అది. ఈ స్టోన్ కింగ్‌డమ్ నాకు బాగ్యలో చూడాల్సిన ప్లేసెస్‌లో అయితే టాప్ 3లో ఉంటదనమాట ఖచ్చితంగా. అంత బావుంది. నచ్చింది నాకు హిస్టారికల్‌గా మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మైన్స్ వ్యూ పార్క్ గైస్. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 10 పెసోస్ మాత్రమే. లోపల ఎంత బావుందంటే ఎక్కడ చూసినా మొక్కలే. మొత్తం ఈ పార్క్ అంతా మొక్కలే ఉన్నాయన్నమాట. ఎంత యూనిక్‌గా ఉన్నాయో తెలుసా? అసలు రోజ్ ప్లాంట్స్ అయితే సూపర్ ఉన్నాయి. తక్కువ కాస్ట్ 200 పెసోస్ అంట. చూడండి ఎంత తక్కువ ఉన్నాయో. ఇక్కడ నుంచి మనకి ఇంతకుముందు మైనింగ్ చేసేవారు కదా! పర్వతాల మీద. అవి కనబడతాయనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపించే మౌంటైన్ అంతా ఇంతకుముందు మైనింగ్ చేసేవారు. ఇగ్రూటో ట్రెడిషన్ అన్నాను కదా! ఆ కాస్ట్యూమ్స్ ఈ పార్క్‌లోనే ఉండేవనమాట. ఇప్పుడు ఇది మరి పీక్ సీజన్ కాబట్టి మొత్తం ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. ఇక్కడ మరి స్ట్రాబెర్రీలు తక్కువ కాబట్టి ఏ షాప్‌లో చూసినా జామే అనమాట. స్ట్రాబెర్రీ జాము, ఊబే జామ్ అని చెప్పి ఇంకోటుంటది. మొత్తం ఎక్కడ చూసినా అవే జామ్‌లు. నెక్స్ట్ ద మ్యాన్షన్ గైస్. ఇది ఇక్కడ గేట్ ఉంది చూసారా? ఆ గేట్ దగ్గర ఫోటోలు దిగడానికే వస్తారంట ఈ ప్లేస్‌కి ప్రత్యేకించి. ఇదేంటంటే ఫిలిప్పీన్స్ ప్రెసిడెంట్ ఉంటారు గదా! ఆయన అఫీషియల్ రెసిడెన్స్ అంట. దీని చుట్టూ వెళ్ళొచ్చు మనము. దీని చుట్టూ పెద్ద పెద్ద గార్డెన్స్ ఉంటాయంట. ఈ మ్యాన్షన్ ఎదురుగానే ఒక పార్క్ ఉంది. అదే వ్రైట్ పార్క్. ఈ బ్రైట్ పార్క్ ఏంటంటే లైక్ పబ్లిక్ పార్క్ లాంటిదనమాట. సేమ్ ఇక్కడ పిక్నిక్స్ గానీ, లేకపోతే మంచి వాకింగ్‌కి అలా రావచ్చనమాట ఇక్కడికి. నైట్ టైము ఈ పార్క్‌లో లైటింగ్ సూపర్ ఉంటదంట. ఇదంతా పైన్ గార్డెనే అనమాట. మొత్తం ఇవన్నీ పైన్ చెట్లే. ఇప్పుడు మనం ఎస్ఎం బాగ్యోకొచ్చామనమాట. ఇది బాగ్యోలో ఒక పెద్ద మాల్. ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. మంచి ఫుడ్ అండ్ పైగా మనము క్రిస్మస్ టైంలో వచ్చాం కాబట్టి మంచి హడావిడిగా ఉందనమాట మాల్ మొత్తం. మీకేం కావాలంటే అది దొరుకుతది. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రతి షాపు బయట ఒక వ్యూ ఉంటదనమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఫుడ్ తినడానికెళ్లారనుకోండి, అక్కడ మీకు బయట గూడా కూర్చోడానికి ఉంటదనమాట. అక్కడ కూర్చొని మీరు తింటూ వ్యూని గూడా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఇది నేను కూర్చున్న చోట వ్యూ ఇది నేను తినేతప్పుడు. నెక్స్ట్ బాగ్యో క్యాథెడ్రల్ అనమాట. ఇది అక్కడ స్టెయిన్ విండోస్ కనబడుతున్నాయి చూసారా? దానికి ఫేమస్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బర్న్‌హమ్ పార్క్ అనమాట. దీన్ని బర్న్‌హమ్ అనే వ్యక్తి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చాలా యాక్టివిటీస్ చేయొచ్చు గైస్. అంటే సైక్లింగ్ చేయొచ్చు, బోటింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చనమాట. మేము టోటల్‌గా ఈ భాగ్య సిటీలో 3 డేస్ ఉన్నాము. 3 డేస్ చాలా బాగా జరిగిందనమాట. ఆ కోల్డ్ వెదర్‌కి అండ్ ఫుడ్ కూడా మేమే కుక్ చేసుకున్నాము. వేడి వేడి అన్నము, చికెన్ అలా కుక్ చేసుకున్నామనమాట. ఆ ఎక్స్‌పీరియన్స్ అదంతా చాలా బాగుంది. ట్రిప్ అయితే చాలా మంచిగా ఎళ్ళిపోయింది అలాగా సాఫ్ట్‌గా. మా టూర్ గైడ్ కూడా చాలా మంచాయననమాట. మేము ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపారు. లైక్ వెజిటబుల్స్‌కి అయి కొనడానికి. ఇదొచ్చేసి నైట్ మార్కెట్ గైస్. ఇక్కడ బట్టలు చాలా అంటే చాలా తక్కువకు దొరుకుతాయనమాట. అంటే యూజ్ చేసినవి సెకండ్ హ్యాండ్ అనమాట. లైక్ మీకు ఒక 2 టీ షర్ట్స్ 100 పెసోస్‌కి అటు దొరికేస్తాయనమాట ఇక్కడ. అవన్నీ సెకండ్ హ్యాండ్ గాబట్టి. అదే ఫస్ట్ హ్యాండ్‌యి గూడా ఉంటాయి. ఒక టీ షర్ట్ 350, 250 అలాగ అమ్మారనుకోండి. అది ఫస్ట్ హ్యాండ్ అనమాట. ఇక్కడ చూడండి 100 పెసోలకి ఉందా? ఇది అంతా సెకండ్ హ్యాండే. అంటే ఒకళ్ళు యూజ్ చేసి మనకి వాష్ చేసి ఆళ్ళిచ్చినవనమాట. పిక్ పాకెటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారంట. అందుకే సరిగ్గా వీడియో తీయలా. లోపెజ్ అనే వ్యక్తి వాల్కెనోని ఇలా చెక్కాడంట. అందుకే ఇది బాగ్యోలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఇది చూడకుండా అయితే వెళ్ళకూడదు. సో ఇది గైస్ మా బాగ్యో సిటీ ట్రిప్ హైలైట్స్. ఈ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయడం ఒక అన్‌ఫర్గెట్టబుల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మా వ్లాగ్ ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ స్పాట్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ప్లీజ్. ఇంకా మీకు ఫిలిప్పీన్స్‌లో ఏ ఏ ప్లేసెస్ వ్లాగ్స్ కావాలో నాకు కామెంట్ చేయండి. అవి కూడా చేసి పెడతాను. ఓకేనా? బాయ్ గైస్.